అయినా ఉపన్యాసంకి మాత్రం మానద్దు, వెళ్ళొచ్చేద్దాం అనిపించింది అనుకోండి, నేను ధన్యుడిని అనమాట. తల బద్దలైపోతోంది, అక్కడికి వెళ్ళి కూర్చుని మొదలు పెడితే అదే దిగిపోతుంది. వెళ్ళగలిగాను అనుకోండి, నేను ధన్యుడిని. ఏ కారణం దొరుకుతుంది మానేద్దాం అదొక్కటి అని అనుకున్నాను అనుకోండి, దాని మీద ప్రీతి లేదు. ఇప్పుడు వీటి మీద మనసు పెట్టేసుకున్నాడు అనుకోండి, ప్రయత్నపూర్వకంగా ప్రీతి దీని మీదకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి మనసు కదిలింది, ప్రీతి ఇది కదూ. అందుకని భగవన్నామమో, భగవత్ కథో, భగవత్ సంబంధమో ఇవేవో జ్ఞాపకానికి వస్తాయి. ఆఖరి ఊపిరిలో కూడా తనకి ప్రీతి కాబట్టి అదేదో తలుచుకుంటూ వెళ్ళిపోతాడు. అదేదో తలుచుకుంటూ వెళ్ళిపోతే ఏమైపోతాడంటే ధన్యచింతతో వెళ్ళిపోయాడు అంటారు. ఉత్తమ లోకాలకి పంపిస్తారు. ఒక్కొక్కచో ఏం చేస్తారంటే బ్రహ్మసభకి పంపించి, బ్రహ్మగారు వేదానికి భాష్యం చెప్తుండగా బ్రహ్మసభలో కూర్చుని విని తరించిపోతాడు. ఒక్కొక్కచో ఇతర లోకాలకి వెడతాడు, సుబ్రహ్మణ్య లోకానికో గోలోకానికో ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? మనసు ఎక్కడ నిలబడాలో అక్కడ నిలబడడాన్ని సాధన చేశాడు ఉండగా. ఆఖరణ కదండి మీరు చెప్పేది, ఆఖరణ మేము తెచ్చుకుంటాను ఏంటంటే ఎలా కుదురుతుంది? ధృతి తప్పిన తరి, అసలు ఆలోచనలన్నీ పోయిన తరువాత ఆవేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేనో నాటికిపుడి నీ నామస్మరణ చేతు చివిరిడవయ్య భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటాడు నరసింహ శతక కర్త. యమభటులు భయంకర రూపాలతో వచ్చి పాశాలేసి లాగేస్తుంటే, కపవాత పైత్యాలు కప్పేస్తుంటే అప్పుడు నారాయణ అనగలనా? ఇప్పుడు అనలేనివాడిని ఒంట్లో ఓపిక ఉండగా. అందుకని అనరా, ప్రీతిని పెంచుకోవడానికి భగవంతుణ్ణి ఆశ్రయించడం నేర్చుకో.